ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనము ఒక 2 months బ్యాక్ పెట్టాం కదా మొక్కలు, ఏవైతే కడియం నుంచి తెచ్చామో అవన్నిటిని కూడా నేను ఈరోజు చూపిస్తాను అనమాట. ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. కొన్ని బతికాయి, కొన్ని చనిపోయాయి, అంటే కొంచెం బాగున్నాయి. మెయింటెనెన్స్ ఇంకా వేయాలి, కొన్ని వేయాలనుకుంటా, నాకైతే తెలియదు, కొత్త కదా. సో అప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇవేమో గడ్డి పువ్వులు అనమాట. దగ్గర నుంచి చూపించండి. ఓకే, నెక్స్ట్ ఇది మందార చెట్టు, చాలా పువ్వులు వచ్చాయి దీనికి. ఆ తర్వాత రోజెస్ ఇవి. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే అటు ఇక్కడ దీంట్లో చామంతి, నెక్స్ట్ ఏంటి ఇంకా చాలా చాలా అన్ని రకాలు ఇందులోనే వేస్తాను. మళ్ళీ ఇందులోనే దోసకాయ పాదు వచ్చింది, ప్రతి తొట్టుకి దోసకాయ పాదు వచ్చింది అనమాట. సో అది ఇక్కడ అన్నీ చూడండి, గడ్డివి జస్ట్ ఇట్లా పెట్టాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దామని. అండ్ ఇదిగోండి ఫ్లవర్స్. మేము కొంచెం అక్కడ ఎండలో ఉన్నది తీసి పెట్టాను అనమాట. మందార పువ్వు ఇవన్నీ కూడా నార్మల్ చెట్లు అనమాట. అదిగోండి, అది ఏం చెట్టు అనేది చెప్పండి. అసలు దానికి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. మీకు ఎవరికన్నా ఇదే చెట్టో తెలిస్తే చెప్పండి, ఎందుకంటే నాకైతే తెలియట్లేదు. సో అదనమాట సంగతి. ఇలాగా తులసి చెట్టు కాడ నుంచి, పోత కాడ నుంచి, జామ చెట్టు నుంచి అలా తిరగాలి వంకాయలకి. అదిగోండి, ఇది లిల్లీ అనమాట, చాలా ఫ్లవర్స్ పూసాయి. దాని తర్వాత ఇది నార్మల్ గడ్డి పూలు వేసాను. ఇటువంటి మీకు ఒకటి చూపిస్తాను. అసలు ఇందులో వస్తాయా రావా అనుకున్నా. ఇదిగోండి వంకాయ, ఈ కలర్ వచ్చేసింది. మా మమ్మీ 5 రకాల తులసిలు వేసింది. అన్నిట్లో కొంచెం కొంచెం మేము శాండ్ మిక్స్ చేసి కలిసిపోయింది. ఇది ఒక తులసి, చెప్పాను కదా మ్యాంగో చెట్టు. ఇది మ్యాంగో. అండ్ ఇది వచ్చేసి రస్బెర్రీ. ఇది వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి రస్బెర్రీ. అటు వెళ్ళండి, అటు వెళ్ళండి. ఇది వచ్చి రస్బెర్రీ. కాయలు ఎప్పుడు కాస్తాయో తెలీదు. ఇవన్నీ కూడా ఏమంటారు, బెండకాయ ఇత్తనాలు పెట్టామన్నమాట. బెండకాయ ఇత్తనాలు పెట్టాము, కానీ ఇంకా రాలా. ఇవన్నీ గడ్డి ఫ్లవర్స్ వేసాము ఊరికే ఉన్నాయనేసి. అండ్ ఈ గొండి కాయ ఇప్పుడు కోసేస్తాను ఇవన్నీ. ఇదొక వంకాయ అనమాట. అండ్ ఇక్కడ దీనికి ఫ్లవర్ ఇటు వచ్చింది, ఇటు 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 కింద కొంచెం ఇదిగోండి ఆ చెట్టు కాయలు. అండ్ ఇది మా చిక్కుడుకాయలు అనమాట. చిక్కుడుకాయలు అవి ఇప్పుడు కాస్తే అప్పుడు మీకు చూపిస్తా. ఇది చెప్పాను కదా మా చెట్టు కాదు, పక్కన ఉంది, కానీ ఇది కూడా మాదే. ఈ వాటర్ ఇవన్నీ ఇవి పక్షులకి వాటర్ పెడతాం. ఇదిగోండి, ఇదేంటి దానిమ్మ వచ్చాయి 3-4, కానీ ఎట్లా తెగిపోయినాయో తెలీదు. ఇది వచ్చేసి ఆరెంజ్. అండి మీకు ఒకటి చూపిస్తా. ఇది ఏమైందో తెలియదు, ఈ చెట్టు మాత్రం బతకట్లేదు అనమాట. అండ్ ఇది కరివేపాకు. ఇందులో కూడా దోసకాయ వేసింది. అండ్ ఇందులో నేనే పుదీనా వేసాను. అన్నిట్లో ఏమైతే చూద్దాం అనేసి. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. కరివేపాకు మాత్రం బతకలేదు. ఇదిగోండి, ఇది మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తెచ్చా. ఎంత బాగుంది కదా. ఇందులో వైట్ కలర్, ఎల్లో కలర్, కానీ దీని నిండా ఫ్లవర్స్ వస్తే బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఏదో చెట్టు. ఇక్కడ మళ్ళీ ఇది మీకు ఒక ఇవి వచ్చేసి కాయలు అనమాట. టేబుల్ నిమ్మకాయలు అన్నాను కదా, ఇవి కొంచెం ఇంత అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను దీనికి ఏమి వేయలేదు కాబట్టి ఇంతే ఉన్నాయి. కనిపిస్తున్నాయా? బాగున్నాయి కదా. ఇది వచ్చేసి వాము, బజ్జీలు వేయాలి దీంతో. 2 ఇంకొకటి ఇది.
ఇప్పుడు ఇది కాస్తా ఎంత చిన్నగా మేము చెట్టు ఇంత హైట్ కూడా లేదు, ఎంత పెద్ద కాయ కాసిందో. దీని గురించి నేనైతే లిటరల్గా వెయిటింగ్ చేస్తున్నా. అదనమాట ఇప్పుడు చూసి కోద్దాం. ఇది వచ్చేసి మళ్ళీ అదే పుదీనా, ఇవన్నీ దోసకాయ పాదులు వచ్చాయన్నమాట. అండ్ ఇది మోసాము ఆ చెట్టు బొప్పస్కాయలు అనమాట. ఇవన్నీ ఆ చెట్టు కనిపిస్తుందా? కింద ఉంటాయి అన్నమాట. తులసిని చూడండి మా ఇంట్లో అసలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి అన్నమాట, బాగా ఎక్కువ. ఇక్కడైతే చాలా వచ్చినాయి చూడండి, చిన్న 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 తులసిలు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. అండ్ ఇదేంటి, ఇక్కడ మిరపకాయ చెట్టు చిన్నది, మిరపకాయలు ఏమివ్వండి. ఇవి కాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోస్తున్నాం, ఉన్నాయి అట్లా కొన్ని. అండ్ ఇవేమో వంకాయ చెట్టు, ఇవంతా తులసి. ఇక్కడ సన్నజాజి తెచ్చాం కదా, ఆ సన్నజాజి ఇంత అయిందనమాట కొంచెం. ఇంకోండి దీనికి మొన్న మొగ్గ కూడా వచ్చింది, ఏమైందో మరి. మల్లె చెట్టు, ఇది మల్లె పువ్వు, అదే కడియం నుంచి తెచ్చిన చెట్లు అన్నమాట ఇవన్నీ. సో ఇలా ఉంది. ఈ ట్రెండ్గా మీకు ఒకటి చూపిస్తా. కాయ అక్కడ పెట్టి కోసినట్టు తేను. ఆహా, కాకరకాయలు ఎంత ఉన్నాయో చూడండి, కనిపిస్తుందా? ఇది అన్నమాట ఈ కాకరకాయల కోసం. ఇప్పుడు ఎంత చిన్న చిన్న కనిపిస్తుందా? ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఇటు రండి ఒకసారి. ఆ మొక్కలు కొంచెం వెనక్కి చేయండి. ఇదిగోండి పైన అన్ని కాయలు వచ్చినాయి అనమాట. అండ్ ఇది మే చెట్టు అంటారు కదా, మే ఫ్లవర్. ఆ మే ఫ్లవర్ అది వచ్చింది. వీడియో తీయడం ఫోటో తీసాను, ఫోటో అటాచ్ చేస్తాను. మే ఫ్లవర్ ఒకసారి వస్తుంది ఇయర్లీ వన్స్. అండ్ ఇవి పొప్పస్కాయ, పొపాయస్, అవి పొపాయస్ అన్నమాట. సో ఇవి పొపాయస్. నెక్స్ట్ కనకాంబరాలు, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు. ఇప్పుడు ఇది కారపొడి చేస్తారు. ఇది నార్మల్ చెట్టు. అండ్ ఇంకా చూపిస్తా. ఇవన్నిటికీ చెట్లన్నిటికీ మినీ ఫ్లవర్స్ పూసాయి అనమాట. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ పోయాయి. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది. మామూలుగా మాకున్న ప్లేస్లో మేము ఎలా మొక్కలు వేసామనేది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మొక్కలు ఇంకా ఎలా పెంచాలి అనేది సజెషన్స్ చెప్తా ఉండండి.